ద ఫోర్ వైవ్స్. నలుగురు భార్యలు. ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు, అతనికి నలుగురు భార్యలు ఉన్నారు. ఆయన నాలుగో భార్యను అత్యంత ఇష్టపడేవాడు. ఆమెను విలాసవస్త్రాలతో అలంకరించి, రుచికరమైన ఆహారంతో ఆమెను సంతోషపరచేవాడు. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, ఆమెకు ఎల్లప్పుడూ ఉత్తమమైన వాటినే అందించేవాడు. There was a rich merchant who had 4 wives. He loved the fourth wife the most, and adorned her with rich robes and treated her to delicacies. He took great care of her and gave her nothing but the best. అతను మూడవ భార్యను కూడా చాలా ప్రేమించేవాడు. ఆమెపై అతనికి గర్వం ఉండేది. తన స్నేహితులకు ఆమెను ఎప్పుడూ ప్రదర్శించాలనుకునేవాడు. అయితే ఆ వ్యాపారి ఎల్లప్పుడూ ఆమె వేరే ఎవరితోనైనా పారిపోతుందేమోనన్న భయంతో ఉండేవాడు. He also loved the మూడు RD wife very much. He is very proud of her and always wanted to show off her to his friends. However, the merchant is always in great fear that she might run away with some other men. అతను తన రెండవ భార్యను కూడా ప్రేమించేవాడు. ఆమె చాలా ఆప్యాయత కలిగిన వ్యక్తి, ఎల్లప్పుడూ ఓర్పుగా ఉండేది. వ్యాపారికి ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు, అతను ఎల్లప్పుడూ తన రెండవ భార్యను సమీపించేవాడు. ఆమె ఎప్పుడూ అతనికి సహాయం చేసేది, కష్టకాలంలో అతనిని దాటించేది. He too loved his second wife. She is a very considerate person, always patient. Whenever the merchant faced some problems, he always turned to his second wife, and she would always help him out and guide him through difficult times. ఇప్పుడు వ్యాపారుడి మొదటి భార్య చాలా విశ్వసనీయమైన భాగస్వామి. ఆమె తన భర్త సంపదను మరియు వ్యాపారాన్ని నిలబెట్టడంలో, అలాగే ఇంటిని చూసుకోవడంలో గొప్పగా తోడ్పడింది. అయితే వ్యాపారి మొదటి భార్యను ప్రేమించేవాడు కాదు, మరియు ఆమె అతనిని ఎంతో ప్రేమించినప్పటికీ అతను ఆమెను పట్టించుకునేవాడు కాదు. Now, the merchant's first wife is a very loyal partner and has made great contributions in maintaining his wealth and business as well as taking care of the household. However, the merchant did not love the first wife, and although she loved him deeply, he hardly took notice of her. ఒక రోజు ఆ వ్యాపారి అనారోగ్యానికి గురయ్యాడు. ఎక్కువ కాలం గడవకముందే తనకు త్వరలో మరణం వచ్చేలా ఉందని అతను తెలుసుకున్నాడు. తన సుఖసముద్దిగా గడిచిన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు నాకు నలుగురు భార్యలు ఉన్నారు. కాని నేను చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉంటాను. ఎంత ఒంటరితనంగా ఉంటుందో అని తనతోనే అనుకున్నాడు. One day, the merchant fell ill. Before long, he knew that he was going to die soon. He thought of his luxurious life and told himself, "Now I have 4 wives with me. But when I die, I will be alone. How lonely I will be." కాబట్టి అతను తన నాలుగో భార్యను అడిగాడు, "నేను నిన్ను అత్యంత ప్రేమించాను, నిన్ను అత్యుత్తమ వస్త్రాలతో అలంకరించాను, మరియు నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు నేను మరణిస్తున్నాను, నన్ను అనుసరించి నా తోడుగా ఉంటావా?" అని. అయితే ఇది అసలు కుదరదు అని నాలుగో భార్య బదులిచ్చి, ఇంకో మాట కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సమాధానం పదునైన కత్తిలాగా వ్యాపారి హృదయంలోకి దూసుకుపోయింది. Thus, he asked the fourth wife, "I loved you most, endowed you with the finest clothing and showered great care over you. Now that I'm dying, will you follow me and keep me company?" "No way," replied the fourth wife, and she walked away without another word. The answer cut like a sharp knife right into the merchant's heart. ఆ దుఃఖిత వ్యాపారి ఆ తర్వాత మూడవ భార్యను అడిగాడు, "నేను నా జీవితంలో నిన్ను ఎంతగానో ప్రేమించాను. ఇప్పుడు నేను మరణిస్తున్నాను, నన్ను అనుసరించి నా తోడుగా ఉంటావా?" "లేదు, ఇక్కడ జీవితం చాలా బాగుంది. నువ్వు చనిపోయాక నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను" అని మూడవ భార్య బదులిచ్చింది. ఆ వ్యాపారుడి హృదయం కరిగిపోయి నిశ్శబ్దమైంది. The sad merchant then asked the third wife, "I have loved you so much for all my life. Now that I'm dying,
Will you follow me and keep me company? No, replied the third wife. Life is so good over here. I'm going to remarry when you die. The merchant's heart sunk and turned cold. ఆయన తరువాత రెండవ భార్యను అడిగాడు, నేను ఎప్పుడూ నీకు సహాయం కోసం వచ్చాను, మరియు నీవు ఎప్పుడూ నాకు సహాయం చేశావు. ఇప్పుడు నాకు మళ్ళీ నీ సహాయం అవసరం. నేను మరణించినప్పుడు నన్ను అనుసరించి నా తోడుగా ఉంటావా? క్షమించండి, ఈసారి నేను నీకు సహాయం చేయలేను అని రెండవ భార్య బదులిచ్చింది. ఈ సమయంలో నేను నిన్ను సమాధి వరకు మాత్రమే పంపగలను. ఈ సమాధానం ఉరుములాగా వచ్చింది. వ్యాపారి కుప్పకూలిపోయాడు. He then asked the second wife, I always turn to you for help and you have always helped me out. Now I need your help again. When I die, will you follow me and keep me company? I'm sorry, I can't help you out this time, replied the second wife. At this time, I can only send you to your grave. The answer came like a bolt of thunder and the merchant was devastated. అప్పుడు ఒక స్వరం వినిపించింది, నేను మీతో బయలుదేరుతాను. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను అనుసరిస్తాను. వ్యాపారి అటువైపు చూశాడు. ఆవిడ అతని మొదటి భార్య. ఆమె చాలా సన్నగా ఉంది. దాదాపు ఆమె పోషకాహార లోపంతో బాధపడుతోంది. చాలా దుఃఖంతో వ్యాపారి ఇలా అన్నాడు, నేను చేయగలిగినంత మేరకు నేను నిన్ను మరింత బాగా చూసుకోవాల్సింది. Then a voice called out, I will leave with you. I will follow you no matter where you go. The merchant looked up and there was his first wife. She was so skinny, almost like she suffered from malnutrition. Greatly grieved, the merchant said, I should have taken much better care of you while I could have. నిజానికి మనందరికీ జీవితంలో నలుగురు భార్యలు ఉంటారు. నాలుగో భార్య మన శరీరం. దానిని అందంగా ఉంచడానికి ఎంత సమయం మరియు శ్రమ పెట్టినా మనం చనిపోయినప్పుడు అది మనల్ని విడిచిపోతుంది. మూడవ భార్య మన ఆస్తులు, ప్రతిష్ట, సంపద. మనం మరణించినప్పుడు ఇవన్నీ ఇతరులవుతాయి. Actually, we all have 4 wives in our lives. The fourth wife is our body. No matter how much time and effort we lavish in making it look good, it'll leave us when we die. Our మూడు are the wife, our possessions, status and wealth. When we die, they all go to others. రెండవ భార్య మన కుటుంబం మరియు స్నేహితులు. మనం బ్రతికున్నప్పుడు వారు ఎంత దగ్గరగా ఉన్నా, వారు మనతో ఉండగలిగే సుదూరం అనేది శ్మశానానికి వరకు మాత్రమే. మొదటి భార్య నిజానికి మన ఆత్మ. మనం భౌతిక వసతులు, సంపద మరియు ఇంద్రియ సుఖాలను అన్వేషించడంలో దానిని తరచుగా నిర్లక్ష్యం చేస్తాము. The second wife is our family and friends. No matter how close they had been there for us when we are alive, the furthest they can stay by us is up to the grave. The first wife is in fact our soul, often neglected in our pursuit of material, wealth and sensual pleasure. ఎంత విచిత్రంగా ఉందో! మన ఆత్మ నిజంగా మనం ఎక్కడికైనా వెళ్ళినా మనతో పాటు వస్తుంది. అందుకే మనం మరణశయ్యపై పశ్చాత్తాపపడే వరకు వేచి ఉండకుండా దానిని ఇప్పుడు అభివృద్ధి చేయడం మరియు దృఢపరచడం మంచిదని అనిపిస్తుంది. Guess what? It is actually the only thing that follows us wherever we go. Perhaps it's a good idea to cultivate and strengthen it now rather than to wait until we are on our deathbed to lament.